ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా సంస్థ యొక్క మేనేజ్మెంట్తో కలిసి ఈరోజు ప్రైవేట్ బస్సులకు ధీటుగా స్లీపర్ బస్సుల్ని కూడా హైదరాబాద్ రాజధాని నుండి మిగతా రాష్ట్ర రాజధానులకు కావచ్చు ముఖ్య నగరాలకు బస్ సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమంతో పాటుగా వీటికే పరిమితమై మిగతా కార్యక్రమాలను చేయకుండా అనే మాట లేకుండా ప్రతి గ్రామానికి పల్లె వెలుగు పేరు మీద కావచ్చు రాజధాని హైదరాబాద్ కేంద్రానికి జిల్లా కేంద్రాలకు సౌకర్యమైనటువంటి బస్ సౌకర్యం కావచ్చు అన్ని రకాల సెక్షన్స్ అంటే అన్ని రకాల విభాగాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ రకాల బస్సులను ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 1050 బస్సులు జూన్ మాసంలోగా మరి ఇక్కడికి ప్రజలు అందుబాటులో వస్తాయి. ఈరోజు 80 బస్సుల్ని మరి వివిధ డిపోలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా పంపడం జరుగుతూ ఉంది. ఇవి కాక గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది, దాదాపు 1000 ఎలక్ట్రానిక్ బస్సులకు హైదరాబాద్ నగరానికి సంబంధించి మిగతా ముఖ్య పట్టణాల్లో కాలుష్యాన్ని నివారించాలనే ఆలోచనతో 1000 వరకు ఎలక్ట్రానిక్ బస్సులను కూడా కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ. ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. వారందరికీ గత ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక అంశాలను వివిధ స్థాయిల లోపల పరిష్కారం చేసేటువంటి అంశం ఒకటైతే ఆర్టీసీని పరిరక్షించుకోవడము, ఆర్టీసీ ఆస్తుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఏ విధంగా ఆర్టీసీ ఇంకా స్వయం ప్రతిపత్తిగా ముందుకు నడవడం అనేటువంటి రెండు. ఇది ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం అత్యంత ముఖ్యం. ఈరోజు ఆర్టీసీ ప్రయాణికులను దాదాపు రోజు 45 లక్షల మంది పైగా ఇటువంటి ఇంత పెద్ద సంస్థ లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారంటే వారికి సంబంధించినటువంటి దాదాపు 364 బస్ స్టేషన్ల లోపల ఉండే సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి వాళ్లకు బస్సు టైమింగ్స్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు చాలా కష్టమైనప్పటికీ కూడా ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి కింది దాకా సమన్వయంతో టెక్నికల్ ఐటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్టీసీ మరింత సమర్థవంతంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని సాధించడానికి కొరకు కూడా ప్రజలు లేదా దీనికి సంబంధించినటువంటి రవాణా నిపుణులు ఎవరైనా సలహాలు ఇస్తే మేము ఓపెన్ మైండ్ తోటి ఉన్నాం స్వీకరించడానికి. గతంలో ప్రభుత్వం సలహాలు ఇన్నదా లేదా అనవసరం, ఇప్పుడు మేము ఆర్టీసీని పరిరక్షించుకొని ముందుకు తీసుకుపోవడానికి ఇందుకు సంబంధించి ఎవరు సలహా ఇచ్చినా తీసుకుంటాం. ఆర్టీసీని ఇంకా ముందు అభివృద్ధికి తీసుకుపోవడానికి సంస్థ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అదేవిధంగా పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సహకారం తీసుకొని ఆర్టీసీ సంస్థ గౌరవాన్ని ప్రగతిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కార్మికులను రక్షించుకునే బాధ్యత మాది, దాడులను సహించేదే లేదు. ఆర్టీసీ కుటుంబం ఇదంతా ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటాం. అయితే మేము కూడా ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉన్నది. ఓవర్లోడ్ అవుతున్నప్పుడు మహిళలకు ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పట్ల కూడా అందరం ఆర్టీసీ సిబ్బందిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆర్టీసీ మంత్రిగా మనమందరం కూడా వాళ్ళతోటి పూర్తిగా మర్యాదకరంగా ఉండాలనే మాట కూడా కోరుతూ, ఆర్టీసీకి సంబంధించిన దానివల్ల ఇలా హైదరాబాద్లో మెట్రో వచ్చింది, 4 లక్షల మంది మెట్రోలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేయాలని కాదు. మేము కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినాం మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పి, దాని ప్రకారంగా ఇస్తూ ఉన్నాం. దీని పర్యావసనం ఇంపాక్ట్ ఎవరి మీద పడి ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం వారి పట్ల కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పినాం. ఆర్టీసీ కార్మికుల ఆర్టీసీ నిర్ణయం వల్ల ఒకవేళ ఆటో కార్మికులకు ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ కొంత సహకారం చేయడానికి భవిష్యత్తు లోపల ఇదంతా స్ట్రీమ్ లైన్ అయినాక కూడా వాళ్ళకి అట్లనే ఇబ్బంది ఉన్నదనుకుంటే తప్పకుండా వాళ్లకు సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము పాజిటివ్ ఉన్నాం. కానీ మీరు పొలిటికల్గా ఎవరో చక్కర్లు పడి అటువంటి ఎటువంటి ఆందోళన మేము వినకపోతే కదా మీరు పోవాల్సింది. కాబట్టి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీ సమస్య పరిష్కరించి మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి మీద ఇప్పుడు స్పెషల్ జాతర అనేటువంటి ఎప్పుడైనా స్పెషల్ అయ్యేది, దాన్ని దీనికి రొటీన్ కలిపితే బస్సుకు సంబంధించినటువంటి మేము మీ ఒపీనియన్ అడుగుతా ఉన్నాం, చెప్పండి మీరే.
హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీ వచ్చినప్పటి నుంచి ఫుడ్ బోర్డింగ్ చేసి మరీ వెళ్తున్నారు. అమ్మ తప్పది కొద్ది, అందుకే కదా బస్సులు కొత్త అయితే అవైలబుల్ వస్తాయి. వస్తూనే ఉన్నాయి. బస్సుల సంఖ్య ఓవర్ నైట్ తేలేం కాబట్టి ఇప్పుడు వచ్చిన బస్సులు ఏవి కూడా హైదరాబాద్ లో ఉండవు. ఉంటాయి. హైదరాబాద్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని రకాల బస్సులు ఉన్నాయి. లేదు అన్ని బస్సులు ఉన్నాయి, అన్ని బస్సులు ఉన్నాయి. అది కూడా హైదరాబాద్ వాళ్ళే కదా. లోకల్గా ఇందులో మహిళలకు ఉచితంగా బస్సు ఉండే నెంబర్ కూడా ఉంది. అన్ని కేటగిరీలకి అందుకే ముందు చెప్పిన, నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచి మిగతా రాష్ట్రాల రాజధానులకు, హైదరాబాద్ నుంచి మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్కు కాదు, హైదరాబాద్తో పాటుగా మిగతా జిల్లాలలో ఉన్న డిపోలల్లో ఏ మహిళలు ఉపయోగించుకునేటువంటి సౌకర్యానికి ఉపయోగపడే కేటగిరీ బస్సులు కూడా ఉన్నాయి. అందరూ అట్లా చూద్దాం. ఇప్పుడు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు, వాళ్ళంతా అటువంటి రద్దీకి సంబంధించి నిన్ననే మేము ఆర్టీసీ రివ్యూ చేసినాం. ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ బస్ పాస్ వాడుతాం అంటే అది అబ్బాయిలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆ రద్దీ సమయం లోపల ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, మిగతా పీక్ టైం లోపల ఉండేటువంటి ఒక ఉద్యోగస్తులో లేకపోతే మేల్ కొరకు ఉండబడేటువంటి విధంగా ఏ విధంగా తీసుకోవాలి, మహిళల కొరకు సంబంధించి అనేది అది సర్దుకుంటుందని అనుకుంటారు. సర్దుకోకపోతే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారు.